హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఇది రెగ్యులర్ మెథడ్ కాదండి, క్యాటరింగ్ వాళ్ళు చేసే పద్ధతి అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఈ దోసకాయ పచ్చడి కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది కదా. ఈ పచ్చడి చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఈ విధంగా కనుక పచ్చడి తయారు చేసుకున్నామంటే అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలాగ అన్ని టిఫిన్స్లోకి కూడా కాంబినేషన్గా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసి వీటిని బాగా దోరగా వేయించుకుందాము. ఇవి రెండు కూడా బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేస్తున్నాను. తెల్ల నువ్వులు అయితేనే చట్నీ అనేది బాగా మంచి కలర్లో ఉంటుందండి. నల్ల నువ్వులు వాడకండి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి. మరొక నిమిషం తర్వాత చూస్తే అన్నీ కూడా బాగా వేగాయి కదా. వెంటనే వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఈ ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 10 వేస్తున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 తీసుకున్నానండి. మనం తీసుకునే దోసకాయ ముక్కల పులుపుని బట్టి పచ్చిమిర్చి అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత మూత తీసి చూద్దాము. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు బాగా దూరగా వేగాయి. ఇప్పుడైతే ఇందులోకి పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయను వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక దోసకాయను తీసుకున్నాను. ఇది నార్మల్గా పుల్లగా ఉందండి, మరి ఎక్కువ పుల్లగా ఏం లేదు. అలాగే ఇందులోకి ఒక టమాటో, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి బాగా కలుపుకోండి. ఉప్పు ఇలాగ దోసకాయ ముక్కల్లో వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి. టమాటా కానీ దోసకాయలు కానీ త్వరగా. ఈ చట్నీలో దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే చింతపండు ఇవన్నీ పులిపే కదండి. సో చట్నీ మరీ పుల్లగా అయిపోతుందనే డౌట్ అయితే మీకు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ చింతపండు వేశాను. అలాగే దోసకాయ కూడా బాగా పుల్లగా ఉన్నదేం కాదండి, మీడియంగా పుల్లగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఈ ముక్కల మీద మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను. లైట్గా ఉడికాయండి, వాటర్ కొద్దిగా బయటకు వస్తుంది. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడకాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. అప్పుడే ఈవెన్గా ఉడుకుతాయి ముక్కలు అనేవి. టోటల్గా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, దోసకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆపి ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ముందుగా మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, నువ్వులు, వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పక్కన పెట్టినాం కదా పూర్తిగా చల్లారిన ఈ దోసకాయ, టమాటా ముక్కలు అవి వేసుకోవాలి. వీటితో పాటుగా చాలా తక్కువ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికేటప్పుడు వేసాం కదండి, సో ఇక్కడ మరి కొద్దిగా పడుతుంది. సో చూసి వేసుకోండి ఉప్పు అనేది. అంతేనండి, ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే దోసకాయ చట్నీ రెడీ అయిపోయినట్లే. అన్నంలోకి అయితే ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీరు టిఫిన్స్లోకి చేసుకుంటూ ఉన్నట్లయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి పోపు అయితే అవసరం లేదు, కానీ కొంతమంది పోపు లేకుండా చట్నీలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు 1 టీ స్పూన్ ఆయిల్లో పోపు దినుసులు, ఇలా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి తట్కా ప్రిపేర్ చేసుకొని చట్నీలో కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ చట్నీ అచ్చం క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లోనే ఉంటుంది. ఇందులోకి మనం పల్లీలు, నువ్వులు అవి చేసాం కదా, బైండింగ్గా చాలా బాగుంటుందన్నమాట. సో టిఫిన్స్లోకి తినడానికి అద్భుతంగా ఉంటుంది. అన్నంలో కూడా సూపర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. పూరి చపాతీల్లో కూడా తినచ్చండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో రుచికరమైన దోసకాయ చట్నీ. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈసారి దోసకాయ చట్నీ ఇలా ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.